ఒంగోలు స్థానిక మాతా శిశు వైద్యశాలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న సేవలను, చేస్తున్న పనులను పరిశీలించి అనంతరం రోగులతో మాట్లాడారు. ambulance అది కట్టం లోపల ఉండాలి. అది ఎక్కువ దయచేసి మీ మొబైల్ ఫోన్లు తప్పనిసరిగా తీసుకొని రాగలను. ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎంసీహెచ్ హాస్పిటల్లో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ మొదలుపెట్టి ఉన్నాము. దాన్ని కూడా కొన్ని అక్కడ మరమ్మతులు ఉన్నాయి, ఫ్లోరింగ్ కానీ సీలింగ్ కానీ. అదేవిధంగా ఎంసీహెచ్ హాస్పిటల్లో అక్కడ ఉన్న లేబర్ ఓటీ వాటి అన్నింటి కూడా రెనోవేషన్ వర్క్ ఇప్పుడు ప్రోగ్రెస్లో ఉన్నాయి. దాంట్ని టైంలోనే కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంసీహెచ్లో ఒక ఎంఎన్సియు మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. దానికి కూడా జరుగుతున్న వర్క్స్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా టైంలోనే కంప్లీట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రిమ్స్ హాస్పిటల్లో ముఖ్యంగా ఇప్పుడు సదరం వెరిఫికేషన్స్ వచ్చిన వారితో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. కొన్ని అంశాలు తీసుకువచ్చారు నా దృష్టికి. సో దానికి కూడా వారికి ఇక్కడికి వస్తున్న పేషెంట్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి మంచి సర్వీసెస్ ఇవ్వాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రిమ్స్లో కూడా ఎంఎన్సియు మదర్ న్యూ బార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. దానికి కూడా ఇప్పుడు వర్క్స్ ప్రోగ్రెస్లో ఉంది. మ్యాక్సిమం 10 డేస్లో అన్ని వర్క్స్ని కూడా కంప్లీట్ చేసి
దాన్ని ఇమీడియట్గా ఓపెన్ చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఒకసారి ఓపెన్ చేస్తే ఎవరైతే ఇక్కడ మనకు 30% లో బర్త్ వెయిట్ పిల్లలు ఇక్కడ అంటే లెస్ దెన్ 2 kgs ఉన్న పిల్లలు ఇక్కడ డెలివరీ అవ్వడం జరుగుతున్నది. సో వారికి ప్రత్యేకంగా కేర్ తీసుకోవడానికి ఇది MNCU అనేది ఉపయోగపడుతుంది. సో దాన్ని త్వరలోనే పూర్తి చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ నుంచి కరోనా గురించి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉన్నాయి. అందరూ కూడా ఎక్కువ పీపుల్ ఉన్న చోటుని అవాయిడ్ చేయడం, బయటకి వెళ్తే మాస్క్ వేసుకుని వెళ్ళడం, అదేవిధంగా పర్సనల్ హైజీన్ ముఖ్యంగా హ్యాండ్ వాష్ చేయడం, ఏదైనా కరోనా సిమ్టమ్స్ ఫీవర్ కానీ అండ్ అదర్ కోల్డ్ కానీ ఏదైనా ఉంటే ఒకసారి కరోనా టెస్ట్ చేయించుకోవడం. సో దాన్ని చేయించాలని మనకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మేరకు అందరూ జిల్లా స్థాయి అధికారి అదేవిధంగా మండల్ లెవెల్ విలేజ్ లెవెల్ సిబ్బందికి కూడా కరోనా గురించి ఇప్పుడు మక్కలకు సో పీపుల్కి ఇంకా అవేర్నెస్ చెప్పాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు రిమ్స్ హాస్పిటల్లో కూడా కరోనా కోసం ప్రత్యేకంగా ఒక వార్డ్ అరేంజ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ వచ్చి ఉంది. దాని మేరకు ఇక్కడ ప్రిన్సిపల్ అదేవిధంగా సూపరింటెండెంట్ GGH పనులు తీసుకుంటున్నారు. APWF ప్రకాశం జిల్లా 6వ మహాసభ స్థానిక MS ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి డోలా బాల వీరేంద్ర స్వామి, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో APWF నాయకులు గొట్టిపాటి నాగేశ్వరరావు, బ్రహ్మం, భక్తవత్సలం, కిరణ్ కుమార్, పలువురు జర్నలిస్ట్ సోదరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మన కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉపనరసింహారెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సరి చేసుకోమని కూడా చెప్పే పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఇద్దరం కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వెళ్ళాలి నా అభిప్రాయం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా, మీ ఫెడరేషన్కి ఇలాగ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి సార్ గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే ఇళ్ళ స్థలాలు ఇచ్చున్నాం సార్. మళ్ళీ కూడా ఆ మిగిలిన వాళ్ళందరికీ కూడా మన కూటమి ప్రభుత్వంలోనే ఇచ్చేలాగా చొరవ తీసుకోవాలని ఫెడరేషన్ విజ్ఞప్తి చేస్తూ ఉంది సార్. ఇప్పుడు మన కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన జిల్లా మంత్రివర్యులు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మాట్లాడవలసిందిగా దగ్గరకు వచ్చి కలిసి మాట్లాడుకొని ఏర్పాటు చేస్తామని మీకు తెలియజేస్తున్నాం సార్. అట్లానే ఒంగోలులో ఇటు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వని కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు మా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు మాట్లాడవలసిందిగా. ఒక మంచి కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వాళ్ళు ఈరోజు జిల్లా అంతా కూడా కలిపి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవటం, దాన్ని మమ్మల్ని అందరినీ కూడా పిలుచుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు సభాధ్యక్షులు మన నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన మంత్రివర్యులు స్వామి గారు, మన సహచర శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, కొండయ్య గారు, ఉగర్ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షులు నౌసాని బాలాజీ గారు, మన గొట్టపాటి లక్ష్మి గారు, రియాజ్ గారు, మన మేయర్ సుజాత గారు, కంది రవిశంకర్ గారు, మండవ మురళి గారు, ఆంజనేయులు గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ జర్నలిస్టులు రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు గారికి, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారికి, అదేవిధంగా జిల్లా కార్యదర్శి మహబూబ్ గారికి, సాఫ్ట్ రిపోర్టరు ఫిరోజ్ గారికి, అదేవిధంగా యూనియన్ జర్నలిస్ట్ రామకృష్ణ గారికి, బ్రహ్మానందం గారికి, అదేవిధంగా హరిబాబు గారికి, జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మం గారికి, భక్తోత్సవుల గారికి, దాసరి సునీల్ గారికి, అదేవిధంగా కరిముల్లా గారికి, ఇంకా TV9 ఫిరోజ్ గారికి, భాస్కర్ రెడ్డి గారికి, జనార్దన్ గారికి, అందరూ కూడా పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన మీ జర్నలిస్ట్ అందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా జర్నలిజం అనేది చాలా పవిత్రమైన ఉద్యోగంలో ఉంటున్నారు మీరంతా. సమాజంలో ఒక విలువలతో కూడిన ఉద్యోగం. ఏ పేపర్లో పనిచేసినా, ఏ వ్యక్తి ఎక్కడున్నా కూడా సమాజంలో ఒక విలువలు గౌరవంతో కూడిన సమాజంలో ఉండే వ్యక్తులు.
కాకపోతే దాన్ని ప్రాపర్గా మనం యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పేపర్లో కూడా పార్టీలకి లేకపోతే వ్యక్తులకి సంబంధాలు ఉండకూడదు. ఎప్పుడు కూడా సమాజంలో మనం ఉండే మన మహాసభ సందర్భంగా ఒక్కసారి అందరూ అలాగే శ్రీరామ్మూర్తి గారు 2 రోజుల క్రితం ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మహానాడులో జనసేన పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నామని జనసేన పార్టీ నాయకులు జడా బాల నాగేంద్ర యాదవ్ స్థానిక బాలినేని నివాసంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈరోజు పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకు ముందుగా అందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 2 రోజుల నాడు ఒంగోలు నియోజకవర్గంలో మినీ మహానాడు కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే గారైన దామచర్ల జనార్దన్ గారు ఆయన ఒంగోలు మినీ మహానాడు ఏర్పరచుకొని వారు మంచి వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వారి కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పరచుకున్నారు. అది మంచిది. కూటమి ప్రభుత్వం ఏర్పడి కూటమి ఎమ్మెల్యేగా గెలిచి రేపు జూన్కి 12కి సంవత్సరం అవుతుంది ప్రమాణ స్వీకారం చేసి. ఆ పరిణామంలో ఒంగోలు ఎమ్మెల్యే గారు మినీ మహానాడులో ఉన్నటువంటి నాయకుల్ని, ముఖ్యంగా కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తల మనోభావాల్ని, కార్యకర్తలకి ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన సమావేశాన్ని వారు ఏమన్నా అడుగుతారు, వర్కులు అడుగుతారనో పదవులు అడుగుతారని వారు ప్రిపేర్ అయిన దానికి వారు అడిగే ఆలోచనలో సమావేశంలో అందరూ ఉన్నారని కొంతమంది వేగుల ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే గారు అతను ఈ రోజుకి లెక్కలేదా, నెల లెక్క ఏ రోజు చూపించలేదు నువ్వు, మొత్తం నీ సిండికేట్లు డబ్బులు మొత్తం సాయంత్రానికి నీ లాకర్లోకి వెళ్తానయా? లెక్కల విషయంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అయిపోయావు. ఒంగోలుకి గ్రావిలు బాలినేని శ్రీనివాసరెడ్డి పండుగ వీడు శ్రీకర విలాస్కి అమ్ముకున్నాడు, అది అమ్ముకున్నాడు, ఇది అమ్ముకున్నాడు. నువ్వు చేస్తుంది ఏంటి ఇప్పుడు? కాలేజ్ వెనకాల బ్రహ్మరాంబ లేఅవుట్కి కాంట్రాక్ట్ తీసుకొని నీ అనుచరులతో 100 ఎకరాల లేఅవుట్కి ఇసుక ఫిల్లింగ్ మాట్లాడుకుంటున్నావు. అది ఎవరు మాట్లాడుతున్నారు? అదెవరు? నువ్వేగా నీ సైన్యంతో చేస్తున్నావుగా బినామీలు పెట్టి. ఎవరన్నా ప్రైవేట్ వాళ్ళు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకోండి ఇసుక చెప్పరన్నా కూడా జే ట్యాక్స్, జనార్దన్ ట్యాక్స్ కట్టే తీసుకెళ్ళండి. ట్యాక్స్ కట్టి తీసుకెళ్లాల్సిందే. నీళ్ళ ట్యాంకర్లు అమ్ముకుంటుంటే చనాలని లేకుండా. అసలు ఏది వదిలే, పంచభూతాలని వదలలేదు, నేను వదలనన్నట్టుగా పంచభూతాలను సైతం నువ్వే నీ చేతిలో పెట్టుకొని. కేబుల్ అంతకుముందు 4-5 కేబుల్ ఉన్నాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి టైంలో అందరూ ఎవరు వాళ్ళు కేబుల్ నడుపుకున్నారు, బాగానే ఉంది. వచ్చినమ్మటినే కేబుల్ మొత్తాన్ని బెదిరించి నీ కింద పెట్టుకున్నావే. అసలు నీవు అవినీతి, నువ్వు కౌంటింగ్లో గెలిచిన కానించే ఇక్కడికే
కౌంటర్ ఓపెన్ చేస్తే అవినీతి అనే కౌంటర్ని. ఇవన్నీ చంద్రబాబుకు తెలీదా? సీఎం గారికి, లోకేష్ బాబుకు తెలీదా? ఈ నెల 24వ తేదీన నాగార్జున డిగ్రీ కాలేజ్ మరియు మెప్మా ఆధ్వర్యంలో స్థానిక దక్షిణ బైపాస్ రోడ్డు గల నాగార్జున డిగ్రీ కాలేజ్ నందు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరి, నాగార్జున కళాశాల చైర్మన్ రాంప్రసాద్ తెలిపారు. స్థానిక కళాశాల ఆవరణలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ రాంప్రసాద్ మాట్లాడుతూ ఈ మెగా జాబ్ మేళా నందు ప్రముఖ మల్టీ కంపెనీలు హాజరవుతాయన్నారు. నిరుద్యోగ యువతి యువకులు ఈ జాబ్ మేళాలో పాల్గొని ఉపాధి పొందవలసిందిగా కోరుతున్నామన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ మంత్రులు మరియు ఐటీ శాఖ మంత్రులు శ్రీ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారు మరియు గౌరవనీయులు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు మన నారాయణ గారికి మరియు ఒంగోలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు బాల వీరాంజనేయ స్వామి గారికి మరియు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మరియు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు సార్ గారికి మరియు ఒంగోలు మేయర్ గంగాడ సుజాత గారికి మరియు మెప్మా మిషన్ డైరెక్టర్ శ్రీ ఎన్ తేజ్ భరత్ ఐఏఎస్ గారికి మరియు ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు శ్రీ తమిళ అన్సారే మేడం గారికి ఉదయపూర్వక నమస్కారాలు. మరియు గౌరవ ముఖ్యమంత్రి వారి ఆశయాల మేరకు ఈరోజు నిరుద్యోగ యువతి యువకులకు ఉపాధి కల్పన లక్ష్యంగా ఈరోజు మేము ఒంగోలు జిల్లాలో మెప్మా సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్ మిషన్ వారి సహకారంతో మరియు నాగార్జున డిగ్రీ కాలేజ్ వారి సహకారంతో నిరుద్యోగ యువతి యువకులకు ఈరోజు మెగా జాబ్ మేళా రేపు ఉదయం శనివారం ఉదయం 8 గంటలకి ప్రారంభించడం జరుగుతుంది. కావున ప్రకాశం జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులందరూ రేపు ఉదయం 8 గంటలకి నాగార్జున డిగ్రీ కాలేజ్ నందు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరడం అనేది. ఈ మెగా ఉద్యోగ జాబ్ మేళకు సంబంధించి సుమారు 40 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఈ కంపెనీలు ఐటీ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఫార్మా, బ్యాంకింగ్ మరియు బహుళజాతి కంపెనీలు, హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్ సంబంధించి ఈ కంపెనీలు పాల్గొంటున్నాయి. కావున విద్యార్థులందరూ రేపు ఉదయాన్నే 8 గంటలకు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ కంపెనీలతో ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన విద్యార్థులకి రేపు ఆఫర్ లెటర్లు రేపు మధ్యాహ్నం ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ గారి సహకారంతో మరియు కలెక్టర్ గారి సూచనల మేరకు మరియు మిషన్ డైరెక్టర్ గారి సూచనల మేరకు రేపు సుమారు 2000 మంది నిరుద్యోగ యువత యువకులు పాల్గొంటున్నారు. ఈ నిరుద్యోగ యువత యువకులకు సంబంధించి 40 కంపెనీలలో ఇంటర్వ్యూస్ నిర్వహిస్తారు. ఆ ఇంటర్వ్యూస్ నిర్వహించిన నిరుద్యోగ యువత యువతులకు సెలెక్ట్ అయిన విద్యార్థులకు రేపు వారి ద్వారా ఆఫర్ లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి విజనరీతో మన రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులందరికీ కూడా ఉపాధి కల్పనలో భాగంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ యువతీ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగ కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మెప్మా సంస్థ ద్వారా ఒక మెగా జాబ్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళా ఏదైతే ఉందో మెప్మా వాళ్ళ సహకారంతో జరుగుతున్నటువంటి ఈ జాబ్ మేళా మన శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజీ వారి యొక్క ప్రాంగణంలో ఈ జాబ్ మేళా జరుగుతుంది. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ నుండి ఇంజనీరింగ్ క్వాలిఫైడ్ యువతీ యువకుల దాకా అన్ని సెక్టార్స్ వాళ్ళకి కూడా ఉపాధి కల్పన కోసం ఒక 40 కంపెనీలు రేపు మన కళాశాల ప్రాంగణంలోకి రావడం జరుగుతుంది. సో
మన జిల్లాలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈ మార్నింగ్ 8 o'clockకి ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. ఆన్లైన్లోనే ఎన్రోల్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ ఎవరైనా ఆన్లైన్లో ఎన్రోల్మెంట్ చేసుకోకపోతే మన కళాశాల వద్దకు వచ్చి ఇక్కడ కూడా వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. కావున ప్రతి ఒక్క నిరుద్యోగ యువకులు రేపు జరగబోతున్నటువంటి ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని అందరూ కూడా చక్కగా ఉద్యోగాలు సాధించాలని చెప్పి మన శ్రీ నాగార్జున డిగ్రీ కాలేజ్ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఫ్రెష్ 10th to పీజీ ఎవరైనా పాల్గొనవచ్చు. ఫ్రెష్ అనేది కాదు, బిఫోర్ ఇయర్ పాస్ అవుట్ అయిన పిల్లలు కూడా, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చే ఈ కంపెనీస్లో బెటర్ జాబ్ కోసం కూడా రావచ్చు. వారి యొక్క ఆధార్ కార్డుని, అలాగే వాళ్ళ యొక్క రెజ్యూమే ఒకటి, అట్లాగే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి నిదర్శనాలు, ఒక ఫోటో తీసుకొని రేపు వస్తే ఇక్కడ కూడా మన కాలేజీ ప్రాంగణంలోనే వాళ్ళకి ఎన్రోల్మెంట్ కూడా జరుగుతుంది. ఇందాక మన సార్ చెప్పినట్లుగా ఆ రోజే సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్కి ఆఫర్ లెటర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల 28వ తేదీన ప్రకాశం జిల్లాకు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాకు విచ్చేయనున్నారని జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ కోఆర్డినేటర్ కారుమూరు నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ నెల 28వ తేదీ మా ప్రీతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రకాశం జిల్లాలోని పొదిలి మండలంలో పొదిలి గ్రామంలో టొబాకో బోర్డు ప్లాట్ఫామ్ పరిశీలనకు వచ్చేస్తారు. ఈ ప్రకాశం జిల్లాలో అన్ని పంటలు ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ సీజన్లో టొబాకో సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంత రైతులు కానీ ఇన్ఛార్జీలు కానీ అందరూ కలిసి ఈ ప్రకాశం జిల్లాలో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, రైతులకు అండగా ఉండాలి కాబట్టి మేము మా నాయకుడిని అడగడం జరిగింది. జగన్మోహన్ గారు 28వ తేదీ పొదిలి గ్రామంలో ఉదయాన్నే 9:30కి ఈ ప్లాట్ఫామ్ విజిట్కి వస్తారు కాబట్టి అందరు రావాల్సిందిగా కూర్చున్నాము. ముఖ్యంగా రైతు సోదరులందరూ, కార్యకర్తలు, నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాల్సిందిగా కూర్చున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ గారి గత ప్రభుత్వంలో జగనన్న మొట్టమొదటి నుంచి కూడా రైతులకు న్యాయం చేయాలి, రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని మంచి ఆలోచనతో నమ్ముకొని గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా టొబాకోకి భరోసా ఇవ్వడం కోసం సుమారుగా మార్కెట్ ద్వారా 100 కోట్లు వెచ్చించేసి లో గ్రేడ్ పొగాకు కానీ మంచి గ్రేడ్ పొగాకు కానీ ఎంత అవసరమైతే అంత గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసినప్పటికీ అప్పుడు గవర్నమెంట్కి సుమారుగా 32,000 నుంచి 33,000 ఉంది. రైతులందరూ సస్యశ్యామలంగా ఉన్నారు, 4 రూపాయలు సంపాదించారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ కూటమి వాళ్ళు కానీ రైతులకు భరోసా ఇట్లా. ఇప్పుడు పొగాకు చూస్తుంటే సుమారుగా మేము అన్ని ప్లాట్ఫామ్లో విజిట్ చేసినప్పుడు ఒక కింటా 24,000 కూడా కొనే పరిస్థితి లేదు. లో గ్రేడ్ అయితే 20,000 చెప్తున్నారు, 19,000 చెప్తున్నారు. అసలు కొనట్లా, నో బిడ్ ఎక్కువ వచ్చింది. ఈ రైతులందరూ ఊరి నుంచి తీసుకొచ్చి ట్రాక్టర్లతో నానా కష్టాలతో టొబాకో బోర్డుకు పోయి మళ్ళీ టొబాకో చెక్కులు కొనకపోతే వెనక్కి వచ్చడం వల్ల సుమారుగా లాస్ అవుతున్నారు. ప్రతి బేలు మీద ఒక 5 కేజీలు కూడా లాస్ అవుతుంది. ఒక రైతుకి ఈ ప్రభుత్వంలో పండించిన పంట గిట్టుబాటు లేకపోవడం వల్ల సుమారుగా ఒక ఎకరా మీద 50,000 నుంచి 60,000 రూపాయలు, ఒక బ్యానీకి సుమారుగా 3.5 నుంచి 4 లక్షల రూపాయలు లాస్ వస్తుంది. ఇదంతా ఈ రైతుల్ని, ఈ ఆంధ్రప్రదేశ్లో పొగాకును పండించే రైతులందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. గతంలో మేము చేసిన విధంగా మార్కెట్ ద్వారా పర్చేజ్ చేస్తే
రైతులందరూ బాగున్నారు. దయచేసి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం పక్కదారిని చూస్తా మేము రైతులకు మేము ఏమేం చేయము, మేము పర్చేజ్ చేయము, మార్కెట్ ద్వారా పర్చేజ్ చేయము, మీ సాగు మీరు జామనే పరిస్థితులు వచ్చినాయి. చాలా మంది మన మీటింగ్లో కూడా చూసాం, మినిస్టర్ గారి మీటింగ్ కూడా గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అవ్వదు, టొబాకో కొనని చెప్పి అన్నారు. దయచేసి మీరు ఎలక్షన్ హామీలు ఎట్లా నెరవేర్చట్లా, ఎన్నెన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. దయచేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం, పొగాకు రైతులని మిగిలిన రైతులందరూ ఆదుకోవాల్సిన అవసరం ఈ స్టేట్ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు దిగివచ్చి టొబాకో బోర్డుకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రాంలో 28వ తేదీ ఈ నెల ప్రకాశం జిల్లాలో పొదిలి కాన్స్టిట్యున్సీకి పొదిలి విలేజ్కి వస్తున్నా కాబట్టి టొబాకో ప్లాట్ఫామ్ పరిశీలనకు వస్తున్నా కాబట్టి రైతులందరూ వేలాదిగా వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిన కోరుతున్నాం. యువత సంస్థ నమస్కారం.